నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 30, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు ఉగాది రోజు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి మనము అడుగు పెడుతున్నాము. ఈ కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కళ్లకు ఈ రోజు నుంచి మీ కష్టాలు తీరిపోయి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ అష్టైశ్వర్యాలతోనూ మీ కోరికలు తీరాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. మీ రఘుప్రియ. ఇన్నాళ్ళు మీ యొక్క ఆదరణతో ముందుకు సాగాను. మరిన్ని మంచి మంచి విషయాలను ఇవ్వాలని కోరుకుంటూ మీ యొక్క ఆదరణ, అభిమానము, ప్రేమ ఇక ముందు కూడా ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళకి శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ ఆదరణ ఎల్లవేళలా నా మీద ఉంచాలని కోరుకుంటూ మీ రఘుప్రియ. అయితే ఈ ఉగాది రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6:15 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:25 తిథి పాడ్యమి తిథి మధ్యాహ్నం 12:50 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం 4:35 తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 6 గంటల నుంచి 7:25 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:47 నుంచి సాయంత్రం 5:36 వరకు. రాహుకాల సమయము సాయంత్రం 4:54 నుంచి సాయంత్రం 6:25 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:39 నుంచి తెల్లవారుజామున 5:27 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 2:27 నుంచి మధ్యాహ్నం 3:52 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. నమస్తే. మార్చి 30, 2025 ఉగాది రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, హాయిగా గడిపే రోజు. మీరు ఏ పని తలపెట్టినా చాలా చక్కగా, అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కొంత ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా దివ్యంగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపడటం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా ఒక్కసారైనా చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. ప్రతి ఒక్కళ్ళకి ఉగాది శుభాకాంక్షలు. మీ యొక్క అభిమానము ముందు కూడా ఇలాగే ఉంచాలని కోరుకుంటూ మీ రఘుప్రియ. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి కనుక చూసినట్టయితే శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి కనిపిస్తోంది. అయితే ఆర్థికంగా కూడా గతంలో మీరు ఏమైనా చిక్కులు కనుక అనుభవించి ఉంటే, ధనం రాకపోవడం కానీ ఆర్థిక పరమైన చిక్కులు ఏమైనా ఉంటే కనుక అవి దాటిపోయి ఆర్థికపరమైన లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని అనారోగ్య సమస్యలు, జలుబు, చిన్నగా దగ్గు ఇలాంటివి, అంటే సీజన్ మారింది కాబట్టి చిన్న సమస్యలు వస్తాయి. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన ప్రయత్నం లేదు. బాధపడే ప్రయత్నం చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు దుర్గా అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. ఆ అమ్మవారి స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేయండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళకి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ముందుకు అంటే ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే కనుక
వెయ్యాలి అనుకుంటే ఈ రోజు తప్పనిసరిగా వేసుకోండి. చాలా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరంగా కానీ లేదా అంటే ఉద్యోగ పరంగా కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తప్పనిసరిగా మీ ప్రణాళికలు అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. అయితే ఖర్చులు చూసినట్టయితే కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చదవండి. కుదరలేదు, అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చెప్పుకోండి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ యొక్క అభిమానాన్ని, ప్రేమను, ఆప్యాయతను ఇక ముందు కూడా ఇలాగే నా మీద కురిపించాలని ఆశిస్తూ మీ రఘుప్రియ. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే వారికి కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. అన్ని రకాలుగా కార్యజయం ఈరోజు జరగబోతోంది. అయితే మీకు ఊహించని ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, కార్యానుకూలత రావడము, శుభకార్యాలు చేసుకోవడము, శుభకార్యాలకు సంబంధించి ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న రుగ్మతలు అంటే మానసిక ఒత్తిడి, మనసు చిరాకుగా ఉండము అలాంటివి ఉంటుంది. దాన్ని మీరు నెగ్లెక్ట్ అంటే వదిలేసేయండి. దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయకండి. చిన్న చిన్నవే కాబట్టి పెద్దగా బాధించేది లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయ దర్శనం చేసుకుని శివుడికి మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో ఉన్నవారికి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రేమాభిమానాలు ముందు ముందు కూడా నా మీద ఉంచండి. మరిన్ని మంచి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. ఇదే ఆప్యాయతను, ఇదే అభిమానాన్ని తప్పనిసరిగా కొనసాగించండి. మీ రఘుప్రియ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.